పోలాల అమావాస్య వ్రతకథ ప్రారంభం. ఒక ఊరిలో 7 అన్నదమ్ములు ఉండిరి. వారందరికీ పెండ్లిళ్లు అయి భార్యలు కాపురములకు వచ్చిరి. కొంతకాలమునకు ఆ 7 తోడికోడండ్రు పోలాల అమావాస్య నోము నోచుకొనవలెనని ప్రయత్నము చేసిరి. కాని ఆ అమావాస్య నాడు ఆఖరి ఆమె బిడ్డ చనిపోవుటచే వారు ఎవ్వరును నోము నోచుకోలేదు. ఆ విధముగా వారు 6 సంవత్సరాలు నోము నోచుకొనుటకు ప్రయత్నం చేయుటయు ఆఖరు ఆమె బిడ్డ చనిపోవుటయు, అందుచే వారు ఆ నోమును నోచుకొనుటకు వీలు లేకపోవుటయు, మిగిలిన 6 7వ ఆమెను దుమ్మెది పోయుటయు జరుగుచుండెను. అట్లే 7వ ఏట కూడా వారందరూ నోము ప్రయత్నము చేసిరి. పూర్వం వలె ఆఖరి ఆమె బిడ్డ చనిపోయెను. కాని ఆమె తోటికోడళ్లు తనను తిట్టిపోయుదురు అని భయపడి చచ్చిన బిడ్డను ఇంటిలో పెట్టి తాళం వేసి మిగిలిన తోడికోడళ్ల ఇళ్లకు వెళ్లి వారితో కలిసి నోము